హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరీ వ్లాగ్స్ 1432. అండ్ ఈరోజైతే మీకు నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను. బట్ చాలామంది చేసే ఉంటారు వాళ్ళ స్టైల్లో. నేను నా స్టైల్లో చేస్తున్నాను. అదేంటంటే కందిపొడి రెసిపీ. ఆ కందిపొడి ఎలా చేస్తానో నా స్టైల్లో నేను మీకు చూపిస్తాను. సో మీరు కూడా చూసేయండి. కందిపొడికి అయితే నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 ఎండుమిర్చి అండ్ 1 టీ స్పూను జీలకర్ర అండ్ కరివేపాకు. సో కరివేపాకు కానీ జీలకర్ర కానీ మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు, అది అడిషనల్. సో నెక్స్ట్ దీని ప్రాసెస్ అంటే అనేది చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ వేయించిన కందిపప్పు అండ్ ఎండుమిర్చి, ధనియాలు అండ్ కరివేపాకు, జీలకర్ర అండ్ ఉప్పు మీ టేస్ట్కి తగినంత. సో ఇవన్నీ నేను కొంచెం లైట్గా జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇవన్నీ డ్రై చేశాను. సో వీటన్నిటిని కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత ఇన్పుట్ అనేది ఎలా వచ్చిందో మీకు నేను చూపిస్తాను, చూడండి. ఫైనల్గా నేను చేసిన కందిపొడి నా స్టైల్లో రెడీ అయింది ఫ్రెండ్స్. సో ఈ కందిపొడి టేస్ట్ చేయడానికి మా అమ్మ సిద్ధంగా ఉంది, మీరు కూడా చూడండి. ఉంది చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన కందిపొడి రెసిపీ మా అమ్మ టేస్ట్ చేసి చెప్తుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. సో చాలా టేస్ట్గా, చాలా రుచిగా కూడా ఉంటుంది. అండ్ నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కందిపొడి నెయ్యి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంది కందిపొడి చట్నీ. మీరు చేసి చూడండి, చేసి మాకు మళ్ళా చెప్పండి. మా ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేయండి. కందిపొడి బాగుంది, మీరు చేసి చూడండి. ఉడకనంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉన్నది.